మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. ఓకే అండి, మరి టేస్టీ 3 వెరైటీస్ చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ జస్ట్ మినిట్ లో ఈ రోజు రాజుగారు మనకి ఏం చేసి చూపిస్తారో కనుక్కుందాం. రాజుగారు, సో ఇప్పుడు ఏంటి వెరైటీ జస్ట్ మినిట్ లో? జొన్న రొట్టె చేస్తున్నాను. జొన్న రొట్టె. జొన్న రొట్టె మామూలుగానే అంటే చాలా సార్లు రకరకాల జొన్న రొట్టెలు కూడా చూపించాం మనము. సో ఈ రోజు ఏంటంటే కొంచెం గ్రీన్ లీఫ్ యూజ్ చేసి చేస్తున్నాను. పాలకూర. ఓ, జొన్న రొట్టెలో కూడా మనము ఈ ఆకుకూరలు వాడుకోవచ్చు అండి. ఓకే, జనరల్ గా అయితే పిండిలు ఏమైనా మిక్స్ చేసుకుంటూ అట్లా రకరకాల పిండిలు చేస్తుంటారు. ఇలా యాడ్ చేసుకుంటూ మనం చేసుకోవచ్చు. మామూలుగా గోధుమ పిండిలోనే కాదు, జొన్న పిండిలో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో అయితే ఇప్పుడు పాలక్ జొన్న రొట్టె. అవునండి. ఓకే ఓకే, మరి పాలక్ జొన్న రొట్టెకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాలక్ జొన్న రొట్టె తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, పాలకూర పేస్ట్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1/2 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకే, సో పిండి కలుపుకోవడానికి మనకు కొంచెం వేడి నీళ్ళు కావాలి. సో ముందుగా మనం నీళ్లు వేడి పెట్టేసుకున్నాం. ఒక బౌల్లో జొన్నపిండి, దీంట్లోనే పాలకూర పేస్ట్ అండి. ఓకే, సో ఇలా పేస్ట్లో వేస్తే బాగా కలిసిపోతుంది మనకు. సో దీంట్లో ఇంకొంచెం టేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర. మామూలుగా మనం గోధుమ పిండితో పరోటా చేసుకుంటాం కదా, సో కొంచెం ఆ టైప్ ఆఫ్ కొంచెం టేస్ట్ యాడ్ చేస్తాం. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. కొంచెం ఇవన్నీ ఉంటేనే కాస్త టేస్ట్ అనేది బాగుంటుంది. లేదంటే మనకి మళ్ళీ కొంచెం టేస్ట్లెస్ గా ఉన్నా ఇలాంటివన్నీ యాడ్ చేసినప్పుడు కొద్దిగా కష్టం తినడానికి. కొత్తిమీర. ఓకే, సరిపడా ఉప్పు. సో ఒకసారి పేస్ట్ తో ఒకసారి మనం బాగా కలిపేసుకొని ఆ తర్వాత సరిపడా వాటర్. సో పేస్ట్ అయితే దాంట్లో కలిసిపోతుంది కాబట్టి మనకి కొద్దిగా ఒత్తుకునేటప్పుడు కూడా నీట్ గా ఇదైపోతుంది. అవునండి. అంటే కొన్ని రకాలుగా బాగా సన్నగా కట్ చేసి గోధుమ పిండి అలా కలుపుతుంటాం కానీ మరి దీనికి కూడా ఆకు వేసినా బాగానే వస్తుందా రాజు గారు? ఆకు కొంచెం అలా పైకి వస్తూ ఉంటుంది. అంటే దీంట్లో డ్రై అవుతూ ఉంటుంది కదండి. దీంట్లో అది జిగురుతనం కొంచెం దీంట్లో చాలా తక్కువ. అవును, చాలా తక్కువ ఉంటుంది. బ్రేక్ అయిపోతూ ఉంటుంది కాబట్టి పేస్ట్ అయితే కొంచెం పిండిలో కలిసిపోతుంది. అవును, గోధుమ పిండి ఏంటంటే మనకి కాస్త జిగురుగా ఉంటుంది కాబట్టి దాంట్లో ఏం వేసి కలిపినా చేసుకునేటప్పుడు బాగానే బ్లెండ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో మనం ఇలా ఆకుకూరల్లో వేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఫస్ట్ చాయిస్ పాలకూర కదా రాజు గారు? అవునండి. సో పాలకూర కాకుండా అంటే కొంచెం వేరే ఏమి వేసుకోవచ్చు? గోంగూర లాంటివి. గోంగూర వేసుకోవచ్చు, లేకపోతే అంటే మెంతికూర ఇంకా ఫైన్ గా చాప్ చేసి వేసుకోవచ్చు. అంటే కొంచెం చేదు ఉంటుంది కాబట్టి కొంచెం ఫైన్ గా చాప్ చేసుకుంటే, సో అంటే మనం పాన్ ఫ్రై చేస్తాం కదండి. అవును, సో అప్పుడు బాగా వేగుతుంది, ఆ ఘాటు అనేది బాగా వస్తుంది, తగ్గుతుంది కొంచెం. సో కావాలంటే కొంచెం పుదీనా కొత్తిమీర ఫ్లేవర్స్ లో కూడా చేసుకోవచ్చు. పుదీనా పేస్ట్ అలాంటివి అయితే మనకి టేస్ట్ బానే ఉంటుంది కాబట్టి బానే కలిసిపోతుందేమో. మెయిన్ మనకి తినేటప్పుడు ఆ జొన్న పిండి టేస్ట్ కూడా తెలుస్తూ ఉంటుంది కదా. అంటే జొన్న రొట్టె తింటుంటే అది ఆ సపరేట్ టేస్ట్ అనేది మనకి ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. మైదా తర్వాత గోధుమకి కొంచెం అంటే దగ్గర ఉంటుంది, జొన్న పిండి కొంచెం డిఫరెంట్ గానే వస్తుంది. అవును, వాటిని అంటే ఏర్పాటు చేయలేని వాళ్ళకి పెద్దగా తెలియదు. అది జొన్న రొట్టెలు ఏంటంటే యూజువల్ గా తింటుంటే మనం వేయిస్తున్నప్పుడే ఆ స్మెల్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. అవును, సో ఇంకొంచెం మిక్స్ చేయాలా? కొంచెం బాగా కలుపుకోవాలండి. ఓకే, సో దీంట్లో ఉన్నది మెయిన్ అదే మనకు. సో బాగా కొంచెం కలిపితే కొంచెం స్టిక్నింగ్ అనేది వస్తుంది మనకు. ఓకే ఓకే, సో ఆ తర్వాత మనం రొట్టె చేసుకున్నప్పుడు ఎక్కువగా క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఓకే, సో మీరు కలుపుతూ ఉంటారా? మేము ఒక చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ రాజు గారు మిక్స్ చేస్తూ ఉంటారు. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఉల్లిపాయతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. వంటల్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతేనా, ఇంకా సౌందర్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా నొప్పి నివారణగా కూడా ఉల్లిపాయను వాడచ్చు. ఎలా అంటే కంతిరీగలు కానీ, చీమలు కానీ,
దోమలు కానీ ఇలా ఏవైనా కీటకాలు కుట్టినప్పుడు వెంటనే ఆ ప్రాంతంలో కనుక ఉల్లిపాయ ముక్కతో రుద్దినట్లయితే నొప్పి తగ్గిపోతుంది, దానివల్ల దద్దుర్లు కూడా రాకుండా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రెడీయా రాజు గారు? రెడీ అండి. సో ఇటు ప్యాన్ పెట్టేసుకున్నాం. దీనికి కొంచెం పొడిపిండి ఎక్కువగానే పడుతుందండి. ఓకే. సో కొంచెం చేతితో ఒత్తుకోవడం వచ్చిన వాళ్ళు అలా చేసేసుకుంటే బెటర్ ఏమో కదా. ఎస్ అండి. నేను కర్రతో అయితే మనకి చాలా క్రాక్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఎస్. అంటే అఫ్ కోర్స్ ఇంకా చాయిస్ లేకపోతే, చేసుకోవడం రాకపోతే దాంతోనే చేసుకోవచ్చు. సో ఇంకొంచెం పొడిపిండి వేస్తానండి కింద. ఓకే. సో తడి బట్ట మీద కూడా ఒత్తుతూ ఉంటారు కదా కొంతమంది, బాగా పల్చటి బట్ట మీద. అంటే ఆ తడి వల్ల కూడా కొంచెం ఇది ఎక్కువ విరక్కుండా ఉంటుందేమో. కింద నుంచి కొంచెం తడి వస్తుంది కాబట్టి. ఓకే. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఒకవైపు కొంచెం వాటర్ అప్లై చేస్తానండి. ఓకే. లేదా చేతితో కొంచెం కాలుతుంది అనుకుంటే దీంట్లో కొంచెం ఒక చిన్న క్లాత్ పెట్టేసుకొని పైనుంచి అద్దేసుకోవచ్చు. అంటే కంపల్సరీ ఇది కాల్చేటప్పుడు మనం నీళ్లు అద్దాలా రాజు గారు? కొంచెం అటువైపు వాటర్ అద్దిన వైపు కొంచెం మందంగా వచ్చేసి ఆపోజిట్ సైడ్ లో మనకు కొంచెం పల్చగా వస్తుంది. ఓహో. సో మనం వేడి నీళ్ళతో కలుపుకుంటేనే ఇది కొంచెం, చన్నీళ్ళతో కలుపుకుంటే అసలు కొంచెం కష్టం, మొత్తం బ్రేక్ అయిపోతూ ఉంటుందేమో కదా. ఎస్. సో కంపల్సరీ చాలా మటుకైతే వేడి నీళ్ళు అలా పెట్టేసుకొని చేస్తూ ఉంటారు. ఓకే. ఓకే. సో జనరల్ గా మనకి జొన్న రొట్టెలకి ఏమైనా నిలవ పచ్చళ్ళు కూడా కాంబినేషన్ బాగానే ఉంటాయి, చాలా బాగుంటుంది దాంతో. సో వీటికి కూడా అవే సరిపోతాయేమో కదా, ఎందుకంటే ఆ పాలకూర ఫ్లేవర్ ఎలాగో ఉంటుంది, కాకపోతే ఆ పచ్చళ్ళతో ఇంకొంచెం ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. ఎందుకంటే మామూలు ఇలా మనము చపాతీ పిండితో చేసుకుంటే దానికి ఏమన్నా పచ్చళ్ళు కానీ కూరలు కానీ బాగుంటాయి. సో ఇలా జొన్న రొట్టెతో ఏంటంటే అది, లేదంటే సింపుల్ గా చేసుకునే కర్రీస్, ఉల్లిపాయ టొమాటో కానీ, సో అలాంటి కర్రీస్, లేకపోతే గోంగూర పచ్చడి ఇంకా చాలా సూపర్, చాలా బాగుంటుంది. అదే గోంగూర కొద్దిగా ఈ టొమాటో పచ్చడి ఇట్లాంటివన్నీ కూడా చాలా బాగా సెట్ అవుతాయి వీటికి. ఆవకాయ కూడా బాగానే ఉంటుంది. ఆవకాయ కూడా చాలా బాగుంటుంది. సో ఇటువైపు కొంచెం కలర్ వస్తే తీసేసుకోవచ్చండి. ఓకే. సో ఇటువైపు బాగానే వచ్చేసింది. ఓకే అండి. సో రెడీ అయిపోయింది. ఓకే. ఓకే. సో పాలక్ జొన్న రొట్టె రెడీ. నైస్. జొన్న రొట్టె కూడా కలర్ఫుల్ గా వచ్చింది. కొంచెం గ్రీన్ గ్రీన్ కదా. యా. సో కార్వింగ్ ఏం చేస్తున్నారు రాజు గారు? క్యారెట్ తో ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే. ఓ అంత చిన్న పీస్ సరిపోతుందా మనకి? సరిపోతుందండి. ఓకే. సో కొంచెం పెద్ద సైజ్ క్యారెట్ అయితే బాగా వస్తుందండి. చిన్న రౌండ్ షేప్. సో ఇది కొంచెం స్లాంట్ గా ఓపెన్ చేస్తున్నాం, మధ్యలో దాన్ని కొంచెం ఎలివేట్ చేస్తున్నాం అండి. ఓకే. సో పెటల్కి మార్కింగ్ చేస్తున్నాం. ఓకే. కొంచెం ఎడ్జెస్ ఇవి ఎడ్జెస్ షార్ప్ చేసుకున్నా అలా వదిలేసినా మనకి రెండు రకాల ఫ్లవర్స్ లా ఉంటాయి కదా. చిన్న చిన్న వేరియేషన్స్ తో దీంట్లో చేసుకుంటూ పోతే దీంట్లో ఒక 8 వేరియేషన్స్ వస్తాయండి దీంట్లో. ఆ మధ్యలో పెటల్స్ లో కూడా డిజైన్ వేసుకోవచ్చు, చాలా చేసుకోవచ్చు. అంటే మనం ప్రతిసారి ఒక్కొక్కటి చూపిస్తున్నాం కాబట్టి ఎవరైనా కొంచెం బాగా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే హ్యాపీగా అన్ని వేరియేషన్స్ చేసుకోవచ్చు. వాళ్ళు ట్రై చేయొచ్చు. చాలా మంది ఏంటంటే ఒకటి చూసి ఒకటి ట్రై చేసేసరికి అమ్మయ్యా మనకి ఇది వచ్చేసింది అని ఉంటారు. దాని కంటిన్యూషన్ ఇది చేస్తూ ఉంటే కొంచెం వాళ్ళకు కూడా ఐడియాస్ వస్తూ ఉంటాయి. అవును.
బట్ స్టిల్ మన దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా చాలా ట్రై చేస్తుంటారు. ఇంకా అది కొంచెం హ్యాపీ, ఎందుకంటే చూపిస్తున్నందుకు వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారన్న విషయం మనకి ఇక్కడ తీసుకొచ్చే వాళ్ళు తీసుకొస్తుంటే తెలుస్తూ ఉంటుంది కదా. ప్లేట్ గార్నిష్ చేసుకుని కూడా చాలా మంది వస్తున్నారు కదా. సో ఇది కొద్దిగా ఇలా స్కూప్ చేస్తున్నాను. ఓకే. సో ఈ స్కూపింగ్ చేసేటప్పుడు కొంచెం కంట్రోల్ గా ఉండాలండి, కొంచెం హ్యాండ్ ఫ్రీ అవుతే మనకు ఈజీగా వస్తుంది, లేకపోతే పెటల్ ఊడిపోతుంది. ఓకే, ఇప్పుడు కొంచెం ఇది బేస్ట్ చేసేసుకుంటే బాగుంది. ఓకే, మరి వేడివేడిగా జొన్న రొట్టె రెడీ అండి పాలకూర కాంబినేషన్ లో. మరి టేస్ట్ చూసే ముందు పాలక్ జొన్న రొట్టె తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. పాలక్ జొన్న రొట్టె తయారు చేసే విధానం: ఒక బౌల్లో జొన్న పిండి, పాలకూర పేస్ట్, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు వేసి తగినన్ని వేడి నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా ఒత్తుకుని పెనంపై ఉంచి 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, పాలక్ జొన్న రొట్టె రెడీ.